నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. మళ్లీ జీపీఎస్ తమకు సంబంధం లేదన్న చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ టెన్షన్ మళ్లీ మొదలైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పై అప్పట్లోనే ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడం కలకలం రేపుతోంది. సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ జీపీఎస్ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. అయితే ఈ జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్ లో జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జీపీఎస్ కు సంబంధించిన జూన్ 12న జీవో 54ను విడుదల చేయగా ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ ను శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్ లో జీపీఎస్ గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం. జీపీఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లో వస్తుందనడంపై ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకొస్తానని చెప్పారు. అయితే జగన్ సర్కార్ ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చింది. ఈ జీపీఎస్ ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించగా గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం కూడా చేసింది. ఎన్నికల ముందు కూడా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి జీపీఎస్ పై చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎక్కడా బయటకు తెలియలేదు. కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం, జీపీఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించలేదు. అయితే జీపీఎస్ పై తాజాగా విడుదలైన గెజిట్ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీపీఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ జీపీఎస్ వ్యవహారం మరోసారి ఉద్యోగుల్ని టెన్షన్ లో పెట్టింది. మరి ఈ జీపీఎస్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. మళ్లీ జీపీఎస్ తమకు సంబంధం లేదన్న చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ టెన్షన్ మళ్లీ మొదలైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పై అప్పట్లోనే ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడం కలకలం రేపుతోంది. సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ జీపీఎస్ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. అయితే ఈ జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్ లో జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జీపీఎస్ కు సంబంధించిన జూన్ 12న జీవో 54ను విడుదల చేయగా ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ ను శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్ లో జీపీఎస్ గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం. జీపీఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లో వస్తుందనడంపై ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకొస్తానని చెప్పారు. అయితే జగన్ సర్కార్ ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్
జీపీఎస్ తీసుకొచ్చింది. ఈ జీపీఎస్ ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించగా గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం కూడా చేసింది. ఎన్నికల ముందు కూడా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి జీపీఎస్ పై చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎక్కడా బయటకు తెలియలేదు. కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం, జీపీఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించలేదు. అయితే జీపీఎస్ పై తాజాగా విడుదలైన గెజెట్ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీపీఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ జీపీఎస్ వ్యవహారం మరోసారి ఉద్యోగుల్ని టెన్షన్ లో పెట్టింది. మరి ఈ జీపీఎస్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. మళ్లీ జీపీఎస్ తమకు సంబంధం లేదన్న చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ టెన్షన్ మళ్లీ మొదలైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పై అప్పట్లోనే ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడం కలకలం రేపుతోంది. సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ జీపీఎస్ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. అయితే ఈ జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్ లో జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జీపీఎస్ కు సంబంధించిన జూన్ 12న జీవో 54ను విడుదల చేయగా ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ ను శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్ లో జీపీఎస్ గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం. జీపీఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లో వస్తుందనడంపై ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకొస్తానని చెప్పారు. అయితే జగన్ సర్కార్ ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చింది. ఈ జీపీఎస్ ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించగా గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం కూడా చేసింది. ఎన్నికల ముందు కూడా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి జీపీఎస్ పై చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎక్కడా బయటకు తెలియలేదు. కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం, జీపీఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించలేదు. అయితే జీపీఎస్ పై తాజాగా విడుదలైన గెజెట్ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీపీఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ జీపీఎస్ వ్యవహారం మరోసారి ఉద్యోగుల్ని టెన్షన్ లో పెట్టింది. మరి ఈ జీపీఎస్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.